రెండవ సామెయలు 24వ అధ్యాయము. ఇంకొక మారు యెహోవా కోపము ఇజ్రాయేలీల మీద రగులు కొనగా ఆయన దావీదును వారి మీదికి ప్రేరేపణ చేసి, నీవు పోయి ఇజ్రాయేలు వారిని యూదా వారిని లెక్కించుమని అతనికి ఆజ్ఞ ఇచ్చెను. అందుకు రాజు తన యొద్దనున్న సైన్యాధిపతి అయిన యోవాబును పిలిచి, జనసంఖ్య ఎంతైనది నాకు తెలియగలందులకై దాన్ని మొదలుకొని బేర్షాబా వరకు ఇజ్రాయేలీల గోత్రములలో నీవు సంచారము చేసి వారిని లెక్కించుమని ఆజ్ఞ ఇయ్యగా, యోవాబు, జనుల సంఖ్య ఎంతయున్నను నా ఏలిన వాడవును రాజువునగు నీవు బ్రతికి ఉండగానే దేవుడైన యెహోవా దానిని నూరంతలు ఎక్కువ చేయును గాక. నా ఏలిన వాడవును రాజువునగు నీకు ఈ కోరిక ఏల పుట్టెననెను. అయినను రాజు యోవాబునకును సైన్యాధిపతులకును గట్టి ఆజ్ఞ ఇచ్చియుండుట చేత యోవాబును సైన్యాధిపతులను ఇజ్రాయేలీల సంఖ్య చూచుటకై రాజు సముఖము నుండి బయలు వెళ్ళి యోర్దాను నది దాటి యాజేరు తట్టున గాదులోయ మధ్య నుండి పట్టణపు కుడి పార్శ్వముననున్న అరోయేరులో దిగి అక్కడ నుండి గిలాదునకును తహిదెహోచి దేశమునకును వచ్చిరి. తరువాత దానాయానునకును పోయి తిరిగి సిదోనునకును వచ్చిరి. అక్కడ నుండి బురుజులు గల తూరు పట్టణమునకును హివ్వీయుల యొక్కయు కనాతీయుల యొక్కయు పట్టణములన్నింటికి వచ్చి యూదా దేశపు దక్షిణ దిక్కుననున్న బెయర్షాబా వరకు సంచరించిరి. ఈ ప్రకారము వారు దేశమంతయు సంచరించి 9 నెలలు 20 దినములకు తిరిగి యెరూషలేమునకు వచ్చిరి. అప్పుడు యోవాబు జనసంఖ్య మెరసి రాజునకు అప్పగించెను. ఇజ్రాయేలు వారిలో కత్తి దూయగల 8 లక్షల మంది యోధులుండిరి. యూదా వారిలో 5 లక్షల మంది యుండిరి. జనసంఖ్య చూచినందుకై దావీదు మనస్సు కొట్టుకొనగా అతడు, నేను చేసిన పని వలన గొప్ప పాపము కట్టుకొంటిని. నేను ఎంతో అవివేకినై దాన్ని చేసి తిని. యెహోవా కరుణ యుంచి నీ దాసుడనైన నా దోషమును పరిహరింపుమని యెహోవాతో మనవి చేయగా, ఉదయమున దావీదు లేచినప్పుడు దావీదునకు దీర్ఘదర్శియగు గాదునకు యెహోవా వాక్కు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను. నీవు పోయి దావీదుతో ఇట్లనము, యెహోవా సెలవిచ్చినదేమనగా, 3 విషయములను నీ ఎదుట పెట్టుచున్నాను. వాటిలో ఒక దానిని నీవు కోరుకొనిన ఎడల నేనది నీ మీదికి రప్పించెదను. కావున గాదు దావీదు నొద్దకు వచ్చి ఇట్లని సంగతి తెలియజెప్పెను. నీవు నీ దేశమందు 7 సంవత్సరములు క్షామము కలుగుటకు ఒప్పుకొందువా? నిన్ను తరుముచున్న నీ శత్రువుల ఎదుట నిలువలేక నీవు 3 నెలలు పారిపోవుటకు ఒప్పుకొందువా? నీ దేశమందు 3 దినములు తెగులు రేగుటకు ఒప్పుకొందువా? యోచన చేసి నన్ను పంపిన వానికి నేనియ్యవలసి యుక్తము నిశ్చయించి చెప్పుమనెను. అందుకు దావీదు, నాకేమీ తోచుచున్నది, గొప్ప చిక్కులలో ఉన్నాను. యెహోవా బహు వాత్సల్యత గలవాడు గనుక మనుషుని చేతిలో పడకుండా యెహోవా చేతిలోనే పడుదుము గాక అని గాదుతో అనెను. అందుకు యెహోవా ఇజ్రాయేలీయుల మీదికి తెగులు రప్పించగా ఆ దినము ఉదయము మొదలుకొని సమాజ కూటపు వేళ వరకు అది జరుగుచుండెను. అందుచేత దాని నుండి బెయర్షాబా వరకు 70,000 మంది మృతి నొందిరి. అయితే దూత యెరూషలేము పైని హస్తము చాపి నాశనము చేయబోయినప్పుడు యెహోవా ఆ కీడును గూర్చి సంతాపముంది, అంతే చాలును, నీ చెయ్యి తీయుమని జనులను నాశనము చేయు దూతకు ఆజ్ఞ ఇచ్చెను. యెహోవా దూత యెబూసీయుడైన అరోనా యొక్క కళ్ళము దగ్గర ఉండగా దావీదు జనులను నాశనము చేసిన దూతను కనుగొని యెహోవాకు ఇలాగు ప్రార్థించెను, చిత్తగించము, పాపము చేసిన వాడను నేను, దుర్మార్గముగా ప్రవర్తించు వాడను నేను. గొర్రెల వంటి వీరేమి చేసి తిరి, నన్నును నా తండ్రి ఇంటి వారిని శిక్షించుము. ఆ దినమున గాదు దావీదు నొద్దకు వచ్చి, నీవు పోయి యోబీసీయుడైన ఆరోనా యొక్క కళ్ళములో యెహోవా నామమున ఒక బలిపీఠము కట్టించుమని అతనితో చెప్పగా, దావీదు గాదు చేత యెహోవా ఇచ్చిన ఆజ్ఞ చొప్పున పోయెను. అరోనా రాజును అతని సేవకులను తన దాపునకు వచ్చుట చూచి బయలుదేరి రాజునకు సాష్టాంగ నమస్కారము చేసి, నా ఏలిన వాడవను రాజువునగు నీవు నీ దాసుడనైన నా యుద్ధకు వచ్చిన నిమిత్తమేమని అడగగా,
దావీదు, ఈ తెగులు మనుష్యులకు తగలకుండా నిలిచిపోవునట్లు యెహోవా నామమున ఒక బలిపీఠము కట్టించుటకై నీ యొద్ద ఈ కళ్ళమున కొనవలెనని వచ్చి తిననెను. అందుకు ఔరానా, నా ఏలిన వాడవగు నీవు చూచి ఏది నీకు అనుకూలమో దాన్ని తీసుకొని బలి అర్పించము, చిత్తగించము. దహన బలికి ఎడ్లున్నవి, నూర్చు కర్ర సామానులు కట్టెలుగా అక్కెరకు వచ్చును. రాజా, ఇవన్నీ అరోనా అను నేను రాజునకు ఇచ్చుచున్నానని చెప్పి నీ దేవుడైన యెహోవా నిన్ను అంగీకరించును గాక అని రాజుతో అనగా, రాజు, నేను అలాగు చేసి తీసుకొనినను వేల ఇచ్చి నీ యొద్ద కొందును, వేల ఈయక నేను తీసుకొనిన దానిని నా దేవుడైన యెహోవాకు దహన బలిగా అర్పించనని అరోనాతో చెప్పి ఆ కళ్ళమును ఎడ్లను 80 తులముల వెండికి కొనెను. అక్కడ దావీదు యెహోవా నామమున ఒక బలిపీఠము కట్టించి దహన బలులను సమాధాన బలులను అర్పించెను. యెహోవా దేశము కొరకు చేయబడిన విజ్ఞాపనలను ఆలకింపగా ఆ తెగులు ఆగి ఇజ్రాయేలీలను విడిచిపోయెను.